యుఎస్ కోర్టులోను కోర్టు కేసు వేసినందుకు నిన్న నేను ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఎవరినో కలవడానికి వెళ్ళి నా టికెట్ కోసం వెళ్తే అక్కడ నన్ను ఐడెంటిఫై చేసి జగన్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అండ్ ఆల్సో జగన్ రెడ్డి అసోసియేట్స్ వాళ్ళు నన్ను గుర్తుపట్టి కూర్చున్న వాళ్ళని నన్ను కిడ్నాప్ చేసి ఎయిర్పోర్ట్లో మీరే TV5 రిపోర్టర్ రికార్డ్ చేశాడు నన్ను కిడ్నాపింగ్. మీ దగ్గర ఉంది విజువల్స్. అక్కడి నుంచి మళ్ళా నన్ను బయట ఎయిర్పోర్ట్ ముందర రోడ్ మీద మళ్ళా దే అసాల్టెడ్, దే హిట్ మీ ఆన్ మై చెస్ట్ అండ్ దెన్ దే టుక్ మీ టు అగెన్స్ట్ మై వ్యూ టు ద గన్నవరం పోలీస్ స్టేషన్. కాబట్టి ఒక 20 మంది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో 20 మందిలో ఒక్కళ్ళకే ఉందండి బ్యాడ్జ్. ఆయన పేరు సిఐ ప్రసాద్, సర్కిల్ ఇన్స్పెక్టర్. మిగతా ఎవరికి నేమ్ బ్యాడ్జ్ లేదు. ఎవరు అడిగినా ఎవరు ఫోన్ పేర్లు చెప్పాలి. సేమ్ థింగ్ ఒక డిఎస్పీ లేడీ ఉందండి, షీజ్ ఆల్సో. కాబట్టి వీళ్ళంతా మిస్లీడ్ చేసి జస్ట్ టు ప్లీజ్ జగన్ రెడ్డిని అరాచకాన్ని నేను క్వశ్చనింగ్ చేసి కోర్టు కేసులు వేసినందుకు వారం రోజుల క్రితం కూడా నేను నోటీసులు ఇచ్చాను. వాళ్ళు రిటాలిటీ కాబట్టి జగన్ రెడ్డిని ప్లీజ్ చేయడం కోసం ఈ పోలీసులు జగన్ రెడ్డి పక్కనటువంటి ఆయన అనుచరులు వీళ్ళు నన్ను కొట్టి ఆల్మోస్ట్ చంపేసిన పనిచేశారు. నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నా చెస్ట్ పెయిన్ వస్తుందంటే అంబులెన్స్ కూడా పంపించలేదు. నేను వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అజిత్ డోవాల్ కాల్ చేయమంటే నేను ఎవరో చెప్తారంటే వీ డోంట్ కేర్, దే డోంట్ వాంట్ కాల్. మా అంబాసిడర్ కాల్ చేయమంటే యుఎస్ అంబాసిడర్ ఢిల్లీలో, దే డోంట్ వాంట్ కాల్. మా లాయర్స్ కంటే అలౌ చేయాలి. నా ఫోన్లు తీసేసుకున్నారు, మొత్తం తీసుకొని అసలు ఎవరికి ఫోన్ కాల్ చేయకుండా అంత కంప్లీట్గా భయోత్పాదన కలిగించి నన్ను ఆల్మోస్ట్ చంపేస్తాను అనుకున్న స్టేజ్కి తీసుకొచ్చాను. ఇది అబ్యూస్ కంప్లీట్గా. ఓకే, నేను ఒక యుఎస్ సిటిజన్ని ఈ పోలీసు రాజ్ అంటే జగన్ రెడ్డి గ్యాంగ్ ఎక్స్టెన్షనే ఈ పోలీసులుగా దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అండి. కాబట్టి ఈ విధమైన పోలీసు రాజుతోటి ప్రజా హక్కులు, అందులో నేను ఒక యూఎస్ సిటిజన్ నా హక్కులను కంప్లీట్గా హరించి చంపైపోయారు. కాబట్టి దీనికి కారకులైనటువంటి జగన్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అండ్ జగన్ రెడ్డి అసోసియేట్స్ నేను ఎయిర్పోర్ట్ వాళ్ళు ఈ 20 మంది పోలీస్ పీపుల్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళలో నా పేర్లు తెలియదు, ఎందుకంటే ఎవరు చెప్పడానికి కూడా ఇష్టపడతలేదు. దే డోంట్ వాంట్ టు టెల్ బట్ దే టోటల్లీ అబ్యూస్ మీ. కాబట్టి వాళ్ళందరినీ డీజీపీ గుప్తా, జవహర్ రెడ్డి అరాచకం వీళ్ళ ఇది కంప్లీట్గా ఈజ్ రిఫ్లెక్టింగ్ అండి జగన్ రెడ్డి అరాచకం. ఇది అందుకోసమే మేము ముఖేష్ కుమార్ మీనా గారికి మేము వినతి పత్రం ఇచ్చాము. కాబట్టి గుప్తా గారు, సిఈసి గారు యాక్షన్ తీసుకొని దే నీడ్ టు సస్పెండ్ ఆల్ దీస్ 20 పీపుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ద మాస్టర్ మైండ్, ద క్రిమినల్ ఆఫ్ జగన్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద జగన్ రెడ్డి అసోసియేట్స్. దే ఆర్ అన్ఫిట్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ అండి. కాబట్టి వాళ్ళ మీద ఇమీడియట్ క్రిమినల్ యాక్షన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఇచ్చామండి. నేను దీన్ని యుఎస్ ఎంబసీకి పంపిస్తున్నాను. I'm sending to Prime Minister's office to Ajit Doval, and also I'm filing a private case in Andhra Pradesh High Court, Honorable High Court. Kabatti, until the justice is going to prevail, the Jagan Reddy private security force, Arachak force, security officer, వీళ్ళని గ్యారంటీగా మేము కోర్టుకు వేస్తాం. ఈవెన్ జగన్ రెడ్డి యూకే పారిపోయినా కూడా వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ యాక్షన్ ఆన్ జగన్ రెడ్డి లైక్ దట్. యుఎస్ కోర్టులో ఎట్లయితే జగన్ రెడ్డిని నేను ఇట్లా ప్రాసిక్యూట్ చేయాలని నేను ఎట్లయితే కేసులు వేసానో ఇప్పుడు యూకే పారిపోయాడు, అక్కడ కూడా వదిలిపెట్టనండి గ్యారంటీగా. ఈ సబ్జెక్ట్ టు యుఎస్ లాస్ అండి, ఈవెన్ దో ఈజ్ ఇన్ యూకే. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కొట్టారు ఆయన ఎందుకు అబ్యూజ్ చేశారని లాయర్ ప్రశ్నించేదాకా వాళ్ళు ఎఫ్ఐఆర్ బయట తీయలేదు, కనీసం వాళ్ళ పేర్లు కూడా చెప్పలేదు. అందుకనే ఈ దుర్మార్గాలన్నీ కూడా మీడియా దృష్టికి తీసుకొచ్చాం. ఇప్పుడు సీఈఓ మీనా గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇమ్మీడియట్గా డీజీ గారి దృష్టికి తీసుకెళ్లి కృష్ణా జిల్లా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులు ఎవరైతే గన్నవరం పిఎస్ కావచ్చు, లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఎవరైతే దీంట్లో బాధ్యులయ్యారో వాళ్ళని సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు సీఎం సెక్యూరిటీ అధికారులు ఎవరి సూచనలతో
సిఎస్ఓ సీఎం సెక్రటరీ ఎవరు సూచనలతో ఇది జరిగింది, అక్కడ వైసీపీ నాయకులు ఎవరు ప్రోత్సాహంతో డాక్టర్ లోకేష్ గారిని మీరు అరెస్ట్ చేయించి దౌర్జన్యం చేసి తిట్టి కొట్టి ఆయనకి వాళ్ళ ఈ విధంగా హాస్పిటల్ తీసుకెళ్లి స్టిల్ ఇప్పటికి కూడా ఆయన మెడికల్ కేర్లో ఉన్నారు. అంటే ఏ విధంగా ఎట్లా ఈ దౌర్జన్యాలు దీని మీద ఇమీడియట్గా సీఈఓ గారు స్పందించాలి, డీజీకి డైరెక్షన్ ఇవ్వాలి, కన్సర్న్ ఎస్పీకి డైరెక్షన్ ఇవ్వాలి, ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, న్యాయం జరగాలని డిమాండ్ చేశాం. తప్పకుండా డాక్టర్ లోకేష్ గారి న్యాయ పోరాటం అదేవిధంగా వాళ్ళకున్న వివిధ ఫోరాల ద్వారా కూడా పోరాటం చేస్తారు. ఒక ప్రముఖ వైద్యుడిగా అక్కడ సేవలు అందిస్తూ కోట్లాది రూపాయలు ప్రజా సంక్షేమం కోసం కానీ సోషల్ సర్వీస్ కానీ ఏదైతే అమరావతి ఉద్యమంలో కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అక్కడ డాక్టర్ లోకేష్ గారు ఉంటారు. అటువంటి వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలు, అవినీతి, దుర్మార్గాలు ఇవన్నీ కూడా వివిధ ఫోరమ్స్లో, వివిధ కోర్టుల్లో, వివిధ విధాలుగా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అట్లాగే ఈ మధ్యకాలం ఇండియా వచ్చినప్పుడు, అమరావతి వచ్చినప్పుడు కొన్ని మీడియా ఛానల్స్లో తను వేసిన కేసుల వివరాలు, తను చేస్తా ఉన్న పోరాటాన్ని తెలియజేయటం జరిగింది. నిన్న విజయవాడ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ ఉద్దేశపూర్వకంగా సీఎం సెక్రటరీ అధికారులు డాక్టర్ లోకేష్ గారిని గుర్తుపట్టి అక్కడ ఏదైతే సీఎం సెండ్ ఆఫ్కి వెళ్ళిన వైసీపీ నాయకుల సూచనలతో అక్కడ పోలీసులు అత్యుత్సాహంతో ఒకే ఒక్క పోలీసు ప్రసాద్ అనే బ్యాడ్జ్ ఉంది, మిగతా 20 మంది పోలీసులు ఎవరికి కూడా బ్యాడ్జీలు లేవు, దౌర్జన్యంగా తీసుకెళ్ళటం, వాళ్ళ జీబుల్లో ఎక్కించుకెళ్ళి మళ్ళీ బయట బండిలో కొట్టడం, మళ్ళీ అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టడం, అదేవిధంగా హార్ట్ పెయిన్ ఉందంటే తీసుకెళ్ళి అక్కడ ఆయుష్ హాస్పిటల్ విజయవాడ డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారని కూడా అంబులెన్స్లో పంపించకుండా అక్కడ హాస్పిటల్లో గన్నవరం హాస్పిటల్లో తీసుకెళ్లారు. అక్కడ గన్నవరం డాక్టర్ కూడా ఈసీజీ, బీపీ అన్నీ కూడా చూసి ఇమ్మీడియట్గా మీరు విజయవాడ వెళ్ళండి అంటే అప్పుడు లోకేష్ గారు విజయవాడ ఆయుష్ హాస్పిటల్ రావడం జరిగింది. అక్కడ మళ్ళీ ఉదయం తెలవటం, వెంటనే హైకోర్టు అడ్వకేట్ బోడిపాటి లక్ష్మీనారాయణ గారు ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు ఏ సెక్షన్ ద్వారా పెట్టారు, ఏం కేసు కట్టారు, ఏ ఎఫ్ఐఆర్ పెట్టారు, అసలు సీనియర్ సిటిజన్, అమెరికన్ సిటిజన్, ఆయన మీద మీరు అంబాసిడర్ తెలియజేశారా, లేకపోతే ఎంబసీకి తెలియజేశారా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి తెలియజేశారా, లేకపోతే లాయర్లకు తెలియజేశారా, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేశారా, కొట్టారు, ఆయన ఎందుకు అబ్యూజ్ చేశారని లాయర్ ప్రశ్నించేదాకా వాళ్ళు ఎఫ్ఐఆర్ బయట తీయలేదు, కనీసం వాళ్ళ పేర్లు కూడా చెప్పలేదు. అందుకనే ఈ దుర్మార్గాలన్నీ కూడా మీడియా దృష్టికి తీసుకొచ్చాం. ఇప్పుడు సీఈఓ మీనా గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇమ్మీడియట్గా డీజీ గారి దృష్టికి తీసుకెళ్లి కృష్ణా జిల్లా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులు ఎవరైతే గన్నవరం పిఎస్ కావచ్చు, లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఎవరైతే దీంట్లో బాధ్యులయ్యారో వాళ్ళని సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు సీఎం సెక్రటరీ అధికారులు ఎవరి సూచనలతో, సిఎస్ఓ సీఎం సెక్రటరీ ఎవరి సూచనలతో ఇది జరిగింది, అక్కడ వైసీపీ నాయకులు ఎవరు ప్రోత్సాహంతో డాక్టర్ లోకేష్ గారిని మీరు అరెస్ట్ చేయించి దౌర్జన్యం చేసి తిట్టి కొట్టి ఆయనకి వాళ్ళ ఈ విధంగా హాస్పిటల్ తీసుకెళ్లి స్టిల్ ఇప్పటికి కూడా ఆయన మెడికల్ కేర్లో ఉన్నారు. అంటే ఏ విధంగా ఎట్లా ఈ దౌర్జన్యాలు దీని మీద ఇమీడియట్గా సీఈఓ గారు స్పందించాలి, డీజీకి డైరెక్షన్ ఇవ్వాలి, కన్సర్న్ ఎస్పీకి డైరెక్షన్ ఇవ్వాలి, ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, న్యాయం జరగాలని డిమాండ్ చేశాం. తప్పకుండా డాక్టర్ లోకేష్ గారి న్యాయ పోరాటం అదేవిధంగా వాళ్ళకున్న వివిధ ఫోరాల ద్వారా కూడా పోరాటం చేస్తారు.